వదినమ్మకి నేను ఈడుండటం ఇష్టం లేదు. అట్టాగే నిన్ను నాతో తీసుకెళ్లడం కూడా ఇష్టం లేదు. వద్దులే పాప. నా కోసం నువ్వు పడిన బాధలు, అవమానాలు చాలు. ఫంక్షన్లో నువ్వు నా గురించి మాట్లాడినావే, అది చాలు పాప. నీ మనసులో నా మీద ఎంత అభిమానం ఉండదో తెలిసిపోతా ఉండదు. నా కోసం నా ఇంట్లో స్థానం వద్దని నాతో వచ్చేసినవే, ఆడ నీ మనసులో నాకెంత గొప్ప స్థానం ఉండదో తెలిసిపోయి ఉంటుంది. ఇంతగా అభిమానించే నిన్ను నాతో పాటు రోడ్ల మీద తిప్పలేను. అందుకే మీ ఇంట్లో అయినా సంతోషంగా ఉంటావని నిన్ను ఏడ్నే ఈడిచిపెట్టి నా దారి నేను పోతా ఉండా. పూర్తిగా నేను ఇడిచిపెట్టి కాదు పాప. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఎందుకు పనికి రానోడు అని చాలా మంది అన్నారు కూడా. నేనేం పెద్దగా పట్టించుకోలేదు. నన్నంటే నిన్నన్నట్టేనని గడప దాటినావు చూడు, ఆ క్షణమే అర్థమై ఉండదు. మంచైనా చెడైనా మనిద్దరిది అని. ఈ కష్టం నేను నీకు ఈదలుచుకోలేదు పాప. బాగా కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడి నిన్ను బాగా చూసుకునే పరిస్థితి వచ్చాక మళ్ళీ వస్తాను. అప్పుడు నేను నిన్ను తీసుకుపోతాను పాప. నా కుండల్లో పెట్టుకొని చూసుకుంటాను. నీతో మాట కూడా చెప్పకుండా పోతా ఉంటాను. నన్ను క్షమించు. వదినమ్మా, నీ కోపంలో తప్పులేదు. అదిగో మీ అన్నం చంపినానని నా మీద నీ కోపం ఉంటుంది. నీ చెల్లిని ఏడ కష్టపెడతాననే భయం. అందుకే నువ్వు పట్ట మాట్లాడుతూ ఉండవు. అది నాకు అర్థమై ఉండదు.
నేను తప్పుగా అర్థం చేసుకోను. నువ్వన్నట్టే మీ చెల్లినైతే బాగా చూసుకునే మంచోడిలాగానే వస్తాను. మనవనే బంధాలు మారినవి, మనసున ద్వేషాలు మిగిలినవి, విడువని రాగాలు విడిచినవి, ఆగని కన్నీళ్ళు మిగిలినవి. మరువదు మరువదు మనసే బంధాలు, బ్రతకదు బ్రతకదు భారముతో. మరువదు మరువదు మనసే బంధాలు, బ్రతకదు బ్రతకదు భారముతో. బావా, ఏమైంది? ఏంటి బావా ఇది? అల్లుడు, ఏమైంది అల్లుడు? ఏంటయ్యా ఇది? అర్ధరాత్రి పూట ఎక్కడికి బయలుదేరావు? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా బాబు? నీకెక్కడైనా అమర్యాద జరిగిందా? కనీసం విజయ్తో కూడా ఒక మాట చెప్పకుండా వెళ్తున్నావంటే ఏమైందయ్యా? ఏంటి చిరంజీవి ఇది? ఇలా ఎలా వెళ్ళిపోతావు? నిన్ను నమ్మి నీతో పాటు నా చెల్లెలు కూడా వచ్చింది కదా, తననిలా పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోతావా? నీ దారి నువ్వు చూసుకుంటావా? దాని గురించి ఏమీ ఆలోచించవా? సరే, నువ్వు తప్పు చేశావో లేదో మావయ్య వద్దన్నారు, నిన్ను బయటకు వెళ్ళిపోమన్నారు. నిన్ను నమ్మే కదా నా చెల్లెలు బయటకొచ్చింది.